బాల్యంలో రాముడు చిలిపి పనులతో పాటు తెగ మారాన్ చేసేవాడట. చిన్నతనంలో ముద్దులొలికే బాలరామును చూసిన రాజ్య ప్రజలు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. చిన్ని రామయ్య అందరికన్నా ముందు కేరింతలు కొడుతూ బోర్ల పడటం, మెల్లిగా పట్టుకొని నిల్చోవడం, బుజ్జిబుజ్జి అడుగులు వేయడం, మెల్లగా నడవడం మొదలుపెట్టాడు. ఒకరోజు బాలరాముడు రాజభవనంలో ఆడుకుంటూ ఉండగా చీకటి పడి ఆకాశంలో చంద్రబింబం పైకి వచ్చింది. అది పౌర్ణమి రోజు కావటంతో చంద్రుడు నిండుగా ఆకాశంలో మెరుస్తూ ఉన్నాడు. అలానే నక్షత్రాలు కూడా ఉన్నాయి. వాటితో ఆడుకుంటున్న చిన్ని కన్నయ్య అన్నీ విడిచిపెట్టి నాకు ఆ చందమామే కావాలని మారం చేయడం మొదలుపెట్టాడు. రాముణ్ణి ముద్దు చేసేవారితో పాటు అక్కడున్న వారంతా నచ్చజెప్పాలని ప్రయత్నించారు. కానీ మొండి పట్టుపట్టిన బాలరాముడు ఎవ్వరి మాట వినలేదు. ఆకాశంలో ఉన్న చందమామని నేల మీదకు తీసుకురావడం అసాధ్యమని చెప్పటంతో బాలరాముడికి నచ్చలేదు. నాకు ఆ చందమామే కావాలంటూ గట్టిగా ఏడ్చాడు. అతన్ని ఆపడం ఎవరి వల్ల కాలేదు. ఇంతలో ఎవరో ఒకరు బంగారు పళ్ళెంలో నీళ్లు పోసి అతని ముందు పెట్టారు. ఆ నీటిలో చంద్రుడి ప్రతిబింబం కనిపించటంతో అది చూసిన బాలరాముడు సంతోషంతో ఆ చందమామతో ఆటలు ఆడాడు. అలా అప్పటి వరకు మొండి పట్టుపట్టిన చిన్ని రామయ్య తెగ మారం చేశాడు. ఇలా చిన్నతనంలో బాలరాముడు ఎంతో అల్లరి చేసేవాడట.